ఆ మహాశివుడి యొక్క అత్యంత పవర్ఫుల్ ఫామ్ అయిన కాలభైరవుడి అష్టకం గురించి తెలుసుకుందాం. ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా, నిజంగా భక్తితో మీరు కాలభైరవాష్టకాన్ని చదివి ఏదైనా కోరిక కోరుకుంటే ఆ నెక్స్ట్ మినిట్ నుంచే మీకు ఆ కోరిక తీరబోతున్న సిగ్నల్స్ వస్తాయి. అంత పవర్ఫుల్ ఇది. కాలభైరవాష్టకంలోనే మొదటి శ్లోకం, దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం, అంటే దేవతల రాజైన ఇంద్రుడు సైతం సేవించినటువంటి పవిత్రమైన పాద పద్మములు కలవాడు ఎవరు? కాలభైరవుడు. వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. వ్యాళయజ్ఞ సూత్రం అంటే పాములను లేదా సర్పాలను యజ్ఞోపవీతంగా ధరించి ఉంటాడు అని. ఎందుకు అలా ధరిస్తాడు అంటే, పాము అనేది దేనికి ప్రతీక? మృత్యువుకి. ఆ మృత్యువునే సునాయాసంగా యజ్ఞోపవీతంగా ధరించాడు అంటే ఆయన మృత్యుంజయుడని. వ్యాళయజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం. ఇందు శేఖరం అంటే చంద్రుణ్ణి ధరించిన వాడు, కృపాకరం అంటే మనందరి యందు కృప కలిగిన